సుమన్ నేను మీ ఆదినారాయణ. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పుత్తన్నవారిపల్లి గ్రామానికి చెందిన హరికృష్ణ లలిత కళల్లో డిగ్రీ పూర్తి చేశాడు. ఇప్పుడు ఆయన తన స్వగ్రామంలో ఉంటూ ఎండిపోయిన టెంకాయలతో గృహాలకు పనికొచ్చే పరికరాలు తయారు చేస్తున్నాడు. హరికృష్ణను రాజంపేట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు తన బీజేపీ కార్యాలయానికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. హరికృష్ణ లాంటి వారు యువకులకు సమాజానికి ఆదర్శమని, ఇలాంటి వారిని ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకొని సహాయ సహకారాలు అందిస్తే 10 మందికి ఉపయోగపడతారని బీజేపీ నాయకుడు రమేష్ నాయుడు అన్నారు. కోకో మంత్ర పేరుతో హరి ఉన్నత విద్య అభ్యసించి ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిన తర్వాత మన పుత్తనవారిపల్లి గ్రామానికి సంబంధించిన ఈ హరిబాబు టెంకాయ చిప్పల వేస్ట్ మెటీరియల్ నుంచి ఇట్లా ఇది పూర్తిగా టెంకాయ మనం వాడుకున్న తర్వాత పాడవేసే చిప్ప, ఇది చిప్పతో వీణ తయారు చేశాడు. అలాగే మనం ఇంటికి పిచ్చుకలు దీంట్లో సేఫ్గా ఉండడానికి ఈ టెంకాయ చిప్ప తీసుకొని వాడుకున్న తర్వాత ఈ పైన ఈ వేస్ట్ దాంతో పిచ్చుకలు లేదా ఇతర పక్షులు ఏవైనా ఉండడానికి ఇంటి దగ్గర హ్యాంగింగ్ చేయడానికి ఇలాంటి మెటీరియల్ తయారు చేయడమే కాకుండా అలాగే ఇంటి డెకరేషన్ కావాల్సిన అనేక వస్తువులను వారు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ వోకల్ ఫర్ లోకల్ అనే కాన్సెప్ట్తో ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత కూడా స్థానికంగా ఉన్న వ్యక్తులకు కొద్దిమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గ్రామంలో ఉన్న ముఖ్యంగా మహిళలు, యువకులు, నిరుద్యోగులు ఉన్న యువకులందరికీ కూడా వీటిపైన శిక్షణ ఇస్తూ దీన్ని దినదినాభివృద్ధి చెందేదానికి ఒక పెద్ద పరిశ్రమగా తయారు చేయడానికి సంకల్పించారు. వారిని ఈ సందర్భంగా మనం అభినందించాలా. నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు వోకల్ ఫర్ లోకల్, మన ప్రొడక్ట్స్ను అందరికీ తెలిసే విధంగా ప్రోత్సహించాలనే ఉద్దేశం. నమస్తే సార్, నా పేరు హరికృష్ణ. మాది పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి గ్రామం. నేను హైదరాబాద్ జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ చేశాను. లలిత కళలలో డిగ్రీ చేశాను. డిగ్రీ చేసి నాకేంటంటే న్యాచురల్గా ఎకో ఫ్రెండ్లీగా ఉండి నేచర్ని పాడు చేయకుండా ప్లాస్టిక్ ఫ్రీగా ఉండే వస్తువులు తయారు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇన్ని రోజులు దీని గురించి శ్రమ చేసి నేను లాస్ట్కి నేను ఈ ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం స్టార్ట్ చేశాను. నేను రైతుల నుంచి ఎండిపోయిన టెంకాయలను కొనుక్కొని దీన్ని జీరో వేస్ట్ కింద నా దగ్గరికి కాయలు వస్తే బయటకు వేస్ట్ ఏది పోదు, మొత్తం 100% రీసైకిల్ అయిపోతుంది. ఆ మిగిలిన పీచుతో నేను పిచ్చుకలకు గూళ్ళు తయారు చేసి మా ఊర్లో ఒక్కొక్కరి ఇళ్ళల్లో నేను ఉచితంగా పెడుతున్నాను. పిచ్చుకలు గూళ్ళు కట్టుకొని బాగా అభివృద్ధి చెందాయి. తర్వాత ఈ లోపల ఉన్న టెంకాయ చిప్పలతో ఇలాగా ఇంట్లో డెకరేషన్ కి వాడుకునే కళాకృతులను తయారు చేస్తున్నాను. రకరకాల ఉత్పత్తులు నాకు మా విలేజ్ లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి కొంతమంది యువకులకు ఉపాధిని ఇవ్వడంతో పాటు నాకు ఉపాధిగా ఉండేదానికోసం నేను ఇది స్టార్ట్ చేశాను. దీనికి పెద్దలు సహకారం ఉంటుందని నేను ఆశిస్తున్నాను.